జై హిందూ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా అమ్మవారి యొక్క శుభాశీస్సులు మీకు, అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క తలచిన సకల కార్యములు దిగ్విజయంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం గ్రహస్థితి 8 రోజులుగా మనం ఆదివారం నుంచి మరి వచ్చే ఆదివారం 21వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినట్లయితే, ధనుస్సు రాశిలోని మూలా నక్షత్ర జాతకులకి ఈ వారం ఉద్యోగపరంగాను వృత్తిపరంగాను ఉన్నటువంటి ఆందోళన పూరిత వాతావరణం నుంచి విముక్తి లభించే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. అంటే మీ యొక్క ఉద్యోగరీత్యా ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడులు, వ్యాపారపరంగా ఎదుర్కొంటున్న ఒత్తిడుల నుంచి కొంత రిలాక్సేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంత ఉపశమనం లభిస్తుందని ఖచ్చితంగా చెప్పచ్చు. అట్లాగే తండ్రి ఆస్తుల పరంగా ఉన్న వివాదాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. వారసత్వపు ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే దేవతా ఆలయాల సందర్శన, అట్లాగే మొక్కుబడులు తీర్చుకోవడం అంటాం కదా, అటువంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూలా నక్షత్ర జాతకులకి. పిల్లల పరంగా చిన్న చిన్న ఇబ్బందికర వాతావరణాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. పిల్లలు అంటే మీ పిల్లలు చేసేటువంటి చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్నవేం కాదు, పెద్ద తప్పులు కూడా ఉండొచ్చు, బ్లండర్ మిస్టేక్స్. వాటి వల్ల మూలా నక్షత్ర జాతకులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే మీ పిల్లలు ఏదైతే తప్పు చేసి ఒక దోషిగా తేలితే దానికి మీరు బాధపడే సంఘటనలు ఈ వారం ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి పిల్లలు ఏమి చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎటువంటి వాతావరణంలో ఉన్నారనేది మూలా నక్షత్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సినటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఆరోగ్యపరమైన టెస్టింగ్లకి, అంటే ఏదో ఒక భయాందోళనకు గురయ్యి అనవసరంగా వెళ్ళి సిజరిన్ అవసరం లేకపోయినా సిజరిన్ చేసుకోవడం, అంటే అక్కడ ఆందోళన పడి సిజరిన్ చేసే పరిస్థితులు లేకపోయినా సిజరిన్కి ప్రయారిటీ ఇచ్చి చేయించుకోవడం, లేకపోతే ఆపరేషన్ అవసరం లేని వాటికి ఆపరేషన్కి వెళ్ళడం ద్వారా అంగవికలత్వం వచ్చే అవకాశాలు ఉంటాయి. సపోజ్ ఒక కాలుకి ఏదో ఇబ్బంది అయింది, ఆ కాలుకి చేసినటువంటి ఆపరేషన్ వికటించి అది మిమ్మల్ని డిజేబుల్ అంటే వికలాంగుని చేసేటువంటి ప్రమాదాలకి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసరమైనటువంటి ఆపరేషన్ జోలికి నిజంగా ఉందా లేదని ఒపీనియన్స్ తీసుకోండి. తప్పనిసరిగా అట్లా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఈ వారం స్త్రీ పురుషులకి మూత్ర సంబంధమైనటువంటి వ్యాధులు, జననాంగాలకు సంబంధించినటువంటి వ్యాధులు, అంటే సుఖవ్యాధులు లాంటివి బాధించే అవకాశాలు ఈ వారం ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ధనం ఎక్కువగా ఖర్చు అవుతున్నా ధనం ఫ్లో కొంత ఉండొచ్చు, కానీ అనవసరమైనటువంటి ధన ఖర్చు ఎక్కడ వస్తుందంటే వైద్యం రీత్యా ఎక్కువ వస్తుంది. అంటే సుఖవ్యాధులు, గుప్తరోగాలు, సుఖవ్యాధులు, లేకపోతే కొత్తగా వ్యాధులు, అంటే షుగర్ లేదు అటువంటి షుగరు, బీపీ లాంటివి బయటపడే అవకాశాలు లేదు. ఎక్కువ భాగం చూసినట్లయితే ఎక్స్ట్రామార్టల్ అఫైర్స్ ఏదైతే ఇక్కడ ఈ కన్యా రాశిలో ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఎట్లయితే ఎదుర్కొంటున్నారో అట్లాంటివి ఇది వరకు చేసేసి దానివల్ల వచ్చినటువంటి చెడు ఫలితం వల్ల ఆ యొక్క దోషాలు, మూత్ర సంబంధమైన దోషాలు ఇటువంటివి బయటపడే అవకాశాలు ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ధన విషయంలో ఫ్లో ఉంటుంది, ఖర్చు కూడా అనవసరంగా వైద్య ఖర్చులు రీత్యా ఓవర్ ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళకి చూసినట్లయితే వీళ్ళకి గతంలో ఉన్నటువంటి వ్యాధులు కొన్ని తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఉండదు, కానీ గతంలో షుగర్ ఉంది, ఆ షుగర్ ఎక్కువ అవ్వడం, బీపీ లాంటివి ఎక్కువ అవ్వడం, తర్వాత కిడ్నీ సంబంధమైనటువంటి వ్యాధులు పెరగడం, ఇటువంటివన్నీ ఉన్నాయి. అంటే సో యథావాత ఈ వారం ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎక్కువగా అనారోగ్యాల బారిన పడడం, పిల్లల రీత్యా ఇబ్బందులు పడడం అనేటువంటివి కనపడుతున్నాయి. సో మిగతా ఆర్థిక విషయాల్లో అంత ఇబ్బందికరమైన వాతావరణం లేకపోయినా ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా రోగ నివారణ కోసంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, అట్లాగే ఈ అనవసరమైనటువంటి ధన నివారణ కోసంగా రుణ విమోచక అంగారక స్తోత్ర పారాయణ చేసుకోవడం ధనుసు రాశి వారికి శుభం కలిగిస్తుంది. నేను చెప్పిన మాటలు మీరు బాగా దగ్గరగా అడాప్ట్ చేసుకొని చూడండి. మీకు ఆ రిజల్ట్స్ ఖచ్చితంగా ఈ వారం మీరు అబ్జర్వ్ చేస్తే
అట్లీస్ట్ ఆ మూత్రం పోయేటప్పుడు మంట పుట్టడం ఇటువంటివి కూడా మీరు గమనించవచ్చు. చెడుగా జరగకూడదనేది నా అభిమతం. ఇట్లా ఏవీ లేకుండా నా జ్యోతిష్యం తప్పైనా పర్వాలేదు, మీరు శుభంగా ఉండాలి. కానీ జరుగుతున్నది ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి మీరు కేర్ తీసుకోమని చెప్పడమే నా బాధ్యత.